నమస్తే ఆస్పిరెంట్స్, గ్రూప్ 2 గ్రూప్ 3 క్విక్ రివిజన్ లో భాగంగా టోటల్ 5 ఇయర్ ప్లాన్స్ అండ్ స్కీమ్స్ ని సింగిల్ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చిన. వీడియో లెంత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను స్పీడ్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంది, అవసరమైతే వీడియో పాజ్ చేసుకొని చూడండి. ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 12th ప్లాన్ లో నెంబర్ ఆఫ్ స్కీమ్స్ వచ్చినవి 2014-15 లో. సో ఇవి ఈజీగా గుర్తుంచుకోవడానికి నేను ట్రిక్స్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే వీటిని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే ఛాన్సెస్ ఉన్నవి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? టోటల్ 10 to 11 స్లైడ్స్ లో టోటల్ ప్లానింగ్ సిస్టమ్ కవర్ చేసిన 5 ఇయర్ ప్లాన్స్. వీడియోలోకి వెళ్దాం. 5 ఇయర్ ప్లాన్స్ అండ్ ఇంపార్టెంట్ స్కీమ్స్. ఓకే, విత్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్. ప్రీ ప్లానింగ్ అంటే ప్లానింగ్ కమిషన్ ఫామ్ కాకముందు ఎవరెవరు ఏం చెప్పారు ఒకసారి క్లియర్గా చూద్దాం. 1929 లో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది, చాలా కంట్రీస్ ఎఫెక్ట్ అయినవి, ప్లానింగ్ లేని చాలా కంట్రీస్ ఎఫెక్ట్ అయినవి. తర్వాత మనకు విశ్వేశ్వరయ్య ప్లాన్ 1934 లో ఫస్ట్ పర్సన్ ప్లానింగ్ సిస్టమ్ కావాలి ఇండియాకి అని చెప్పేసి గట్టిగా చెప్పింది. ఓకేనా? ఎన్పిసి నేషనల్ ప్లానింగ్ కమిటీ ఇది సుభాష్ చంద్రబోస్ ఐఎన్సీకి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ చైర్మన్ ని కమిటీ చేయడం జరిగింది. సెకండ్ వరల్డ్ వార్ వల్ల డిలే అయిపోయి 1949 లో ఫైనల్ రిపోర్ట్ పబ్లిష్ చేయడం జరిగింది. గాంధీయన్ ప్లాన్ శ్రీమన్ నారాయణ 1944 లో అగ్రికల్చర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ గురించి. పీపుల్స్ ప్లాన్ 1945 ఎంఎన్ రాయ్ మార్క్సిస్ట్ సోషలిజం అంటే స్టేట్ ఓన్డ్ ఇండస్ట్రియలైజేషన్ అంటే గవర్నమెంట్ ఆధీనంలో ఉండే పారిశ్రామికరణనే పవర్టీని ఎలిమినేట్ చేయగలుగుతాయి, అందరికి ఫ్రూట్స్ అందుతాయని చెప్పింది. సర్వోదయ ప్లాన్ 1950 జయప్రకాష్ నారాయణ. ఇవన్నిటిని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ట్రిక్ చేయడానికి ప్లాన్ చేస్తాను. సింపుల్ చూడండి. బాంబే నుంచి గాంధీజీ వచ్చి పీపుల్స్ అందరం తీసుకొని సర్వోదయ ప్లాన్ చేసిండు. ఓకే, సర్వోదయ అంటే అందరికీ ఈక్వల్ గా వచ్చేటట్టు ప్లాన్ చేసిండు. బాంబే నుంచి గాంధీజీ వచ్చి బాంబే నుంచి గాంధీజీ పీపుల్ అందరం తీసుకొని సర్వోదయ ప్లాన్ చేసిండు. ఓకేనా? సింపుల్ గుర్తుంచుకోండి, మీకు మీకు ట్రిక్స్ తెలుసో గుర్తుంచుకోండి. ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ లో 1948 మిక్స్డ్ ఎకానమీ. మనకి ప్లానింగ్ సిస్టమ్ లో మనం ఎస్పెషల్ ఇండియా అడాప్ట్ చేసుకునేది మిక్స్డ్ ఎకానమీ. ఓకేనా? ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది, గవర్నమెంట్ సెక్టర్ ఉంటుంది. ద ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఫామ్ అయింది? March 15, 1950. ఇది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ బాడీ, స్టాట్యూటరీ బాడీ కాదు, అలాగని కాన్స్టిట్యూషన్ బాడీ కాదు. ఎన్డీసీ రాష్ట్రీయ వికాస్ పరిషత్, దీనికి ఉన్న ఇంకొక పేరు. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ లో అడిగి. August 6, 1952 ఫామ్ అయింది. August 6, 1952. పర్స్పెక్టివ్ ప్లానింగ్ అంటే దీర్ఘకాలిక ప్లాన్ 15 to 20 ఇయర్స్ ఉంటుంది. మీడియం టర్మ్ ప్లాన్ అంటే 3 to 7 ఇయర్స్. షార్ట్ టర్మ్ అంటే 1 ఇయర్, ఎవ్రీ ఇయర్ ఉంటుంది. యాన్యువల్ ప్లాన్స్ అంటారు వాటిని. రోలింగ్ ప్లాన్ అంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఆబ్జెక్టివ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అది జనతా గవర్నమెంట్ తీసుకొచ్చింది, దీన్ని ప్రపోజ్ చేసింది గుమార్ మిర్దల్. జనతా గవర్నమెంట్ 3 ప్లాన్స్ తీసుకొచ్చింది, రోలింగ్ ప్లాన్స్ 1977, 78, 78, 79, 79, 80. ఓకే, డన్. చలో ప్లానింగ్ సిస్టమ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్లాన్ 1951 to 56. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ 1951, 56. సి అంటే ఇక్కడ చైర్మన్ అండి. చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ, డిప్యూటీ చైర్మన్ గుజర్లాల్ నందని. లెంత్ కాదని అట్లా షార్ట్ కట్ పెట్టిన. గ్రోత్ అనేది టార్గెట్ 2.1, అచీవ్డ్ 3.6. ఆబ్జెక్టివ్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ డెవలప్మెంట్. సక్సెస్ఫుల్ ప్లాన్ అండి, తక్కువ టార్గెట్ పెట్టుకున్నాం, ఈజీగా సక్సెస్ అయినాము. అగ్రికల్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేసినా, అప్పుడు ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి మనకు ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది ఇంపార్టెంట్. సో మీరు సింపుల్ గా గుర్తుంచుకోండి. దీన్ని హర్రడ్ డోమర్ మోడల్ అంటారు. వెరీ ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ లో అడిగారు. ఓకేనా? నెక్స్ట్ సిఎస్ఓ కూడా ఫామ్ అయింది 2 May 1951. ఐడిఆర్ఏ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1951 తీసుకురావడం జరిగింది. ఓకే, ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్, సిడో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, బక్రానంగల్ సట్లెజ్ రివర్ మీద, నాగార్జున సాగర్ కృష్ణ రివర్ మీద, హీరాకుడ్ మహానంది, దామోదర్ వ్యాలీ. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అండ్ ఫారెస్ట్ పాలసీ 1952 లో ఫస్ట్ టైం మనం ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ లో వచ్చింది. కమ్యూనిటీ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది 1952 గాంధీ జయంతి రోజు తీసుకొచ్చారు. మనకు రిసోర్సెస్ డబ్బులు సరిపోక ఫస్ట్ మనము అంత ఇండియా మొత్తం తీసుకురాలేదు, లిమిటెడ్ ఏరియాలు తీసుకొచ్చినాం. తర్వాత అది సక్సెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇండియా వైడ్ మొత్తం తీసుకొచ్చింది నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ స్కీమ్. 1953 నెక్స్ట్ ఇయర్ తీసుకురావాలి. సెకండ్ ప్లాన్ 1956 నుంచి 61. దీన్ని మహాల్నోబిస్ ప్లాన్ అంటారు, బోల్డ్ మోడల్ అని కూడా అంటారు. ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసినాం. చైర్మన్ నెహ్రూ, డిప్యూటీ చైర్మన్ కృష్ణమాచారి. నేను ఫ్యాక్ట్స్ ఎక్కువ కవర్ చేయను. గ్రోత్ టార్గెట్ 4.5, అచీవ్డ్ 4.1. డెవలప్మెంట్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. ఓకేనా? ఆబ్జెక్టివ్ పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయింది. ఎందుకు? మనం ఎక్కువ మన ఇండస్ట్రియల్ సెక్టర్ మీద ఫోకస్ చేస్తే అగ్రికల్చర్ సెక్టర్, కాటేజ్ ఇండస్ట్రీస్ అన్నిటిని మూలన పడ్డాయి. దాంతో పావర్టీ ఎక్కువ అయిపోయింది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోయింది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగింది. రూర్కెల్లా ఐరన్ అండ్ స్టీల్ ఎక్కడ? ఒడిస్సాలో. ఎవరు హెల్ప్ మీద ఫామ్ చేశారంటే వెస్ట్ జర్మనీ. ఓకేనా? దుర్గాపూర్ ఇది ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఇంగ్లాండ్ సహాయంతో ఫామ్ చేయడం జరిగింది. ఇది కూడా ఐరన్ అండ్ స్టీల్. జీలం ఐరన్ అండ్ స్టీల్ మీరు కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంది. జీలం కూడా ఛత్తీస్గఢ్, రష్యా తోటి. విశాఖ ఐరన్ అండ్ స్టీల్ కూడా ఉంది కదండి. 1971 లో ఇప్పుడు ప్రైవేటైజేషన్ ఆపేశారు ఎన్డీఏ గవర్నమెంట్ లో, తెలుగుదేశం పార్టీ.
మెజారిటీ సీట్స్ సంభవించింది కాబట్టి 1956 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ 1956 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ దీన్ని ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ అంటారు. నెక్స్ట్ ఆర్బీఐ ఇంట్రడ్యూస్డ్ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఓకేనా. క్యాష్ రిజర్వ్ రేషియోస్ ఉంటాయి కదా, స్టాచ్యూర్ లిక్విడ్ రేషియో వీటిని ఇంట్రడ్యూస్ చేసింది. ఎల్ఐసి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, అంతకుముందు ప్రైవేట్ సెక్టర్ అండర్టేకింగ్ ఉండే, ప్రైవేట్ సెక్టర్ లో ఉండే ఒక 200 కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నింటినీ కలిపి ఎల్ఐసిగా ఫామ్ చేయడం జరిగింది ఓకేనా. నెక్స్ట్ అయితే మనకు థర్డ్ ప్లాన్ ఇక్కడ 1961 నుంచి 66 మధ్యలో, ఈ మధ్యలో మనకి ఏంటంటే రెండు వార్స్ వచ్చినాయి. ఒకటి ఇండో చైనా వార్, ఇండో పాకిస్తాన్. ఇండో చైనా వార్ 1960లో వచ్చింది, ఇండో పాక్ 1965లో వచ్చింది ఓకేనా. చైర్మన్ నెహ్రూ 1964 దాకా ఉన్నాడు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత శాస్త్రి గారు ఉన్నారు, లాల్ బహదూర్ శాస్త్రి 1966. తర్వాత ఇందిరాగాంధీ వచ్చారు. డిప్యూటీ చైర్మన్ సిఎం త్రివేది 63 వరకు ఉన్నాడు. అశోక్ మెహతా 63 to 67 ఉన్నాడు. ఆబ్జెక్టివ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్ గ్రెయిన్. సింపుల్ గా గుర్తుంటుంది. అప్పటి వరకు మనం ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేసినాం, తినడానికి తిండి లేకుండా అయిపోయింది, అగ్రికల్చర్ నెగ్లెక్ట్ చేసేసరికి మనకు ప్రాబ్లం అయిపోయింది. అందుకే సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్ మనము సంపాదించుకొని తినాలి అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. అప్పటి వరకు మనం ఏంటంటే PL 480 తోటి మనం యూఎస్ నుంచి ఫుడ్ గ్రెయిన్స్ ఇంపోర్ట్ చేసుకునే సిచ్యువేషన్కి వచ్చినాం. సో మనం అప్పుడు అందుకే ఆబ్జెక్టివ్ అవి పెట్టి సింపుల్ గా గుర్తుంటుంది. దీంట్లో వచ్చింది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏపీ ల్యాండ్ లిమిటేషన్ యాక్ట్, దీంట్లో మినిమం 10 acres మాక్సిమం 54 acres లిమిట్ తీసుకొచ్చారు. నేషనల్ సీడ్ కార్పొరేషన్ వచ్చింది. ఇక్కడ FCI 1965 వచ్చింది. FCI 1965 హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఢిల్లీ, అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయితే FCI ఫామ్ చేయకముందు ఫస్ట్ ఏమైందో ఒకసారి ఇక్కడ క్లియర్ చేద్దాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐకేజా కమిటీ వేసిరు, దీనికి అగ్రికల్చర్ ప్రైజెస్ అంటే క్రాప్స్ కి ఎంత ప్రైజ్ ఉండాలి, సపోర్ట్ ప్రైజ్ అని అడిగి ఎల్కేజీ కమిటీ చేశారు. ఆ కమిటీ ద్వారా చేసిన తర్వాత మనకు ఎంఎస్పీని డిక్లేర్ చేశారు. ఎంఎస్పీ డిక్లేర్ చేసిన తర్వాత ఎంఎస్పీకి ప్రొక్యూర్ చేయడానికి FCI తీసుకొచ్చారు 1965 లో. గుర్తుంచుకోండి, ఐడిబిఐ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండస్ట్రీస్ ఎక్కువ మనకు ఉండేది ఏంటంటే ముంబై కాబట్టి అలా సింపుల్ గా గుర్తుంచుకోండి హెడ్ క్వార్టర్స్. ఫస్ట్ లేబర్ కమిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, పిబి గజేంద్ర గద్కర్. అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్ అంటే 1965 లో ఓకే. అది ఎంఎస్పీని అంతకుముందు ఫిక్స్ చేసి తర్వాత 1985 లో మనకు సిఏసిపి వచ్చింది. సిఏసిపి అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్. అది ఈ ప్లాన్ కాదు, వేరే ప్లాన్. కానీ ఇక్కడ ఎక్స్టెన్షన్ తర్వాత ఏ స్కీమ్ లో ఫామ్ అయింది కూడా అదే స్కీమ్ లో వచ్చిన, కన్ఫ్యూజ్ అవ్వకండి. బొకారో ఐరన్ అండ్ స్టీల్, అన్ని ఐరన్ అండ్ స్టీల్ సెకండ్ దాంట్లో అయితే బొకారో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ జార్ఖండ్ రష్యా ఎయిడ్ తోటి ఫామ్ అయింది 1965 లో. ఇది థర్డ్ ప్లాన్ ఓకేనా. రూపీని డివాల్యూట్ చేశారు 1966 లో. మనకి ఎందుకంటే 2 వార్లు వచ్చినాయి, మనకు ఇంపోర్ట్స్ ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి మన రూపీ వాల్యూని మనమే తక్కువ చేసుకున్నాం ఓకే. తక్కువ చేసుకుంటే ఏంటంటే ఇంపోర్ట్ కాస్ట్ అనేది తగ్గుతుంది. 1949 లో అంతకుముందు, 1966 లో, ఇప్పుడు 1991 లో 2 steps లో ఒకటేసారి 2 steps లో వేసారు. July 1, July 3 రోజు డివాల్యూషన్ ఓకేనా. అగ్రికల్చర్ రిఫైనర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 1963. ఇదే తర్వాత నాబార్డ్ ఫామ్ అయింది. నాబార్డ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ముంబై 1982 ఓకే. స్పీడ్గా చెప్తుంటే మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, వీడియో పాజ్ చేసుకోండి, తెలుగులో కూడా చెప్తున్నా. తర్వాత ఫోర్త్ ప్లాన్ 1969 నుంచి 74 మధ్యలో. ఇక్కడ ఏంటంటే 2 వార్లు వచ్చినాయి, ఫుల్ పావర్టీ ఎక్కువ అయిపోయింది ఓకేనా. చైర్మన్ ఇందిరాగాంధీ, డిప్యూటీ చైర్మన్ గాడ్గిల్. గ్రోత్ టార్గెట్ 5.7, అచీవ్ 3.3, సక్సెస్ అవ్వలేదు ప్లాన్. ఆబ్జెక్టివ్ స్టడీ గ్రోత్, సెల్ఫ్ రిలయన్స్, గరీబీ హటావో. ఫుల్ పావర్టీ అయిపోయింది కదా, వార్స్ వచ్చినవి, వరస్ట్ సిచ్యువేషన్ ఉంది. అయితే అపోజిషన్ పార్టీస్ ఏంటంటే ఇందిరాగాంధీని తీసేయాలని చెప్పేసి ఇందిరా హటావో అని స్లోగన్ తీసుకొస్తే ఈమె ఎలక్షన్ లో అంతకుముందు వార్ లో గెలిచింది. 1965 లో ఇండో పాక్ వార్ అయింది, వార్ లో గెలిచింది కాబట్టి ఈమె ఇందిరా హటావో స్లోగన్ ని గరీబీ హటావోగా మంచిగా ఆమె కన్వీనియంట్ గా చేంజ్ చేసుకొని ఇంటెలెక్చువల్ గా బిహేవ్ చేసి ఆమె మళ్ళీ ఆమెకున్న పాపులారిటీ మళ్ళీ పవర్ లోకి రావడం జరిగింది. ఆమె వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఈ ప్లాన్ లో కూడా ఇండో పాక్ వార్ మళ్ళీ అయింది, అదే బంగ్లాదేశ్ ని సపరేట్ చేసింది ఇండియానే. 14 ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ నేషనలైజేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. ఎంఆర్టీపీ యాక్ట్ 1969 ఓకే. నెక్స్ట్ అయితే ఎంఆర్టీపీ వర్కింగ్ ఎట్లుందని చెప్పేసి మహాల్నోబిసి తోటి ఒక కమిటీ కూడా తర్వాత వేయడం జరిగింది ఓకేనా. 1970 లో ఆపరేషన్ ఫ్లడ్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ 1965 వచ్చిన తర్వాత ఈ ఆనంద్ మీకు ఐడియా ఉంటుంది, గుజరాత్ అది. 1970 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆపరేషన్ ఫ్లడ్ ఎవరు? వర్గీస్ కురియన్, ఫాదర్ ఆఫ్ మిల్క్ రివల్యూషన్, వైట్ రివల్యూషన్. రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ 1970-71. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్.
వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇది నేను స్పెల్లింగ్ తప్పించిన చూసుకోండి, 1972. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1974-75. ఇంతకుముందు కమ్యూనిటీ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1952. దాన్నే నేషనల్ వైజ్ గా అంటే రిసోర్సెస్ అంటే డబ్బులు కొంచెం సఫిషియెంట్ గా వచ్చిన తర్వాత చేసింది నేషనల్ ఎక్స్టెన్షన్ స్కీమ్. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. డిజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆల్రెడీ మనకు 2-3 వారాలు వచ్చిన తర్వాత డిజర్ట్ కాకపోతే అంటే ఎడారులు లేకపోతే ఏముంటాయి, సో అంత వరెస్ట్ అయిపోయింది సిచ్యువేషన్ అన్ని అట్లా గుర్తుంచుకోండి. ఓకే, గరీబీ హటావో స్లోగన్ ఫెరా 1973, అది తర్వాత ఫెమా అయిపోయింది 1999 1999. ఫిఫ్త్ ప్లాన్ 74 నుంచి 75, చైర్మన్ ఇందిరాగాంధీ. ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఎవరు వచ్చారు, సారీ ఆమె చనిపోవడం కాదు, మన గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది, మొరార్జీ దేశాయ్ వచ్చింది, జనతా గవర్నమెంట్, ఇద్దరు చైర్మన్స్. డిప్యూటీ చైర్మన్ పిఎన్ హంసకర్. గ్రోత్ టార్గెట్ 4.4, అచీవ్డ్ 4.8, సక్సెస్ఫుల్ అని చెప్పాలి. ఆబ్జెక్టివ్ పవర్టీ ఎరాడికేషన్ అండ్ సెల్ఫ్ రిలయన్స్. ఒకటి మీరు క్లియర్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 1975 దాకా పవర్టీ రిమూవల్ గురించి ఏం స్కీమ్స్ రాలేవు. పవర్టీ గురించి మాట్లాడింది ఎప్పుడు అంటే 5th ప్లాన్ నుంచే, అది ఒకటి గుర్తుంచుకోండి. మీకు అంతకుముందు ఏమైనా పవర్టీ గురించి స్కీమ్స్ ఏమైనా డిస్కషన్ వస్తే మాత్రం సింపుల్ గా ఎలిమినేట్ చేసేయచ్చు, మీకు ఏం తెలియకపోతే చెప్తున్నా. పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ 1978 May 18, స్మైలింగ్ బుద్ధ తోటి. సెకండ్ టైం వాజ్పేయి గారు మళ్ళీ కండక్ట్ చేయడం జరిగింది 1998 May 11, దాన్ని టెక్నాలజికల్ డే అంట. 2 నేషనల్ ఎమర్జెన్సీస్ వచ్చినాయి. ఓకే, 1971 బంగ్లాదేశ్ సపరేట్ చేసిన లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ చేసేటప్పుడు ఇండియన్ సపోర్ట్ చేసింది కదా, అప్పుడు ఒకటి. తర్వాత 1975 లో మనకి ఇంటర్నల్ ఎమర్జెన్సీ వచ్చింది. మినిమం నీడ్స్ ప్రోగ్రామ్, ఇప్పుడు ఫుల్ పావర్టీ వచ్చింది. ఫుల్ పావర్టీ వచ్చిన తర్వాత మినిమం నీడ్స్ కూడా లేకుండా పోయినాయి. 20 ప్రిన్సిపల్ స్కీమ్, ఎందుకంటే ఇవన్నీ పావర్టీ ఎరాడికేషన్, వెరీ ఇంపార్టెంట్. పావర్టీ ఎరాడికేషన్ కోసం వచ్చింది. 5th ప్లాన్ అనే ఫస్ట్ టైం గుర్తుంచుకోండి. ఆర్ఆర్బీస్ October 2, 1975 లో, ICDS 1975 లోనే వచ్చింది. ఓకేనా, ICDS కూడా 1975 లోనే రావడం. ఫస్ట్ నేషనల్ పాపులేషన్ పాలసీ, వెరీ ఇంపార్టెంట్ అండి. 1976 లో పాపులేషన్ పాలసీ కమిటీ 1952 లో వేశారు, అది ఇంతకుముందు ప్లాన్ లో మీకు సింపుల్ గా మీకు తెలవడానికి చెప్పాను. ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ 1977-78, ఫుడ్ గ్రెయిన్ ఫర్ అన్స్కిల్డ్ వర్క్. అంటే ఏంటిది, నువ్వు పని చేసినప్పుడు అన్స్కిల్డ్ వర్క్ అంటే రోడ్ పైన ఉన్న చెట్లను నరకడము, అక్కడ అభివృద్ధి తవ్వడము, చిన్న చిన్న కాలువలు తవ్వడం, అవన్నీ అన్స్కిల్డ్ వర్క్ అంటే చేసినందుకు డబ్బులకు బదులుగా ఫుడ్ గ్రెయిన్స్ ఇచ్చారు అన్నట్టు. అంత్యోదయ యోజన, ఇది రాజస్థాన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అంత్యోదయ 1977. అంత్యోదయ అన్న యోజన అనేది 2000 ఇయర్ లో ఫామ్ అయింది. 35 kg రైస్. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకుండా. అన్నపూర్ణ యోజన కూడా 2000 ఇయర్ లో వచ్చింది, 10 kg రైస్ ఫర్ సీనియర్ సిటిజన్స్. మీకు స్కీమ్స్ కూడా నేను దేనికి వచ్చిన క్లియర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నా. రోలింగ్ ప్లాన్స్ వచ్చినాయి తర్వాత 1977 నుంచి 80 వరకు ఇంతకుముందు చెప్పిన భూమార్ నిర్ధారని. ఈ రోలింగ్ ప్లాన్ లో వచ్చింది ఐఆర్డిపి, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్, అది జనతా గవర్నమెంట్ తీసుకొచ్చింది. సెకండ్ ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్, సార్ ఇది థర్డ్ ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ అయితే, అంతకుముందు సెకండ్ అయింది కాబట్టి ఇది గుర్తుంచుకోండి. నేను పీడిఎఫ్ ఇచ్చేటప్పుడు ఎడిట్ చేసి పంపిస్తాను. 1977 జనతా గవర్నమెంట్. 1980 ఐఆర్డిపి, 1980 మళ్ళీ ఐఆర్డిపి వచ్చింది. నెక్స్ట్ 6 more ప్రైవేట్ బ్యాంక్స్ నేషనల్ హైవే 6th ప్లాన్ లో. సారీ 6th ప్లాన్ ఫస్ట్ 1980 నుంచి 85 దగ్గర అయింది. చైర్మన్ ఇందిరాగాంధీ 1984. తర్వాత ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ చైర్మన్ ఉండడం జరిగింది. డిప్యూటీ చైర్మన్ ఎన్డి తివారీ, తర్వాత చౌహాన్ ఇద్దరు ఉన్నారు. గ్రోత్ టార్గెట్ 5.2, అచీవ్డ్ 5.7, సక్సెస్ఫుల్ ప్లాన్ అని చెప్పాలి. ఆబ్జెక్టివ్ పవర్టీ ఎరాడికేషన్ త్రూ ద గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్. మీరు ఒకటి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే 6th ప్లాన్ లో నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ వస్తాయండి. 6th ప్లాన్ లో ఎంప్లాయ్మెంట్ ప్రొవిజన్ గురించి ప్రొవైడ్ చేయడానికి నెంబర్ ఆఫ్ స్కీమ్స్ వస్తుంది. సింపుల్ గా గుర్తుంచుకోవచ్చు. 6th ప్లాన్ లో నుంచి ఎక్కువ వస్తాయి, గుర్తుంచుకోండి. సక్సెస్ఫుల్ ఎక్సీడెడ్ హిందూ గ్రోత్ రేట్, అప్పటి వరకు హిందూ గ్రోత్ రేట్ అప్ టు 5 వరకే ఉంటుందండి. మన గ్రోత్ రేట్ అనేది 4-5 ఉంటుంది, దాన్ని హిందూ గ్రోత్ రేట్ అని రాజకృష్ణ అని ఒక పర్సన్ అన్నాడు. దాన్ని ఎక్సీడ్ చేసిన ఫస్ట్ ప్లాన్ ఏదని అడిగితే 6th ప్లాన్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ వచ్చింది, నేను చెప్పిన కదా ఎంప్లాయ్మెంట్ ప్రొవిజన్ గురించి. NREGP 2005, నాబార్డ్ 1982, హెడ్ క్వార్టర్స్ ముంబై, డాక్రా. ఓకేనా, డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ దాని ఫుల్ ఫామ్ చెప్తున్నా, అడగచ్చు. రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఎగ్జిమ్ బ్యాంక్ 1982 ముంబై. 2 rupees kg రైస్ ఎన్టీఆర్ గవర్నమెంట్ ఏపీలో తీసుకొచ్చింది 1983 లో. మిడ్ డే మీల్ స్కీమ్ తమిళనాడులో ఫస్ట్ టైం తీసుకొచ్చారు. ఆల్ ఓవర్ ద కంట్రీ అయితే 1995 లో. ఈ స్కీమ్ లో ఓన్లీ తమిళనాడులో తీసుకొచ్చారు, అది గుర్తుంచుకోండి. ఈ తమిళనాడు గవర్నమెంట్ తెచ్చుకుంది. నెక్స్ట్ 7th ప్లాన్ 1985 నుంచి 90 వరకు. ఓకేనా, చైర్మన్ రాజీవ్, తర్వాత ఆయన చనిపోయిన తర్వాత VP సింగ్ ఉన్నారు. డిప్యూటీ చైర్మన్ మన్మోహన్ సింగ్. గ్రోత్ టార్గెట్ 5, అచీవ్డ్ 6%. ఇక్కడ ఏంటంటే ఫుల్ ఖర్చు పెట్టిండండి, అప్పులు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం జరిగింది. దీని తర్వాతనే మనకు LPG రిఫార్మ్స్ తీసుకోవడం జరిగింది, ఎందుకంటే డెట్ ట్రాప్ అయిపోయింది ఇండియా.
డెట్ ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్. ఇక్కడ గ్రోత్ అయితే మనం అచీవ్ చేసినాం, కానీ ఖర్చు అనేది టూ మచ్ ఉండే. ఫిజికల్ డెఫిసిట్ అనేది అప్పుడు ఇంకా తీసుకురాలేరు, కానీ ఆ బడ్జెట్ డెఫిసిట్ అనేది చాలా ఎక్కువ ఉండే. దాంతో మనము ఫారెన్ రిజర్వ్స్ కూడా తగ్గిపోయినాయి. ఆబ్జెక్టివ్ ఇంక్రీజ్ ఇన్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీని మనకి ఎల్పిజి రిఫార్మ్స్ కంటే ముందు మెల్లి ఎల్పిజి రిఫార్మ్స్ ఇండైరెక్ట్ గా కొంచెం స్టార్ట్ చేసిన ఇదే ప్లాన్ లో గల్ఫ్ క్రైసిస్ ఉండే, డిఓసి క్రైసిస్ ఉండే, 2 యాన్యువల్ ప్లాన్స్ వచ్చినాయి 1992 మధ్యలో. ఓకేనా, సక్సెస్ఫుల్ ప్లాన్ అయినప్పటికీ చాలా అప్పులైనాయి. ఓకేనా, వకీల్ బ్రహ్మానందం వేజ్ మోడల్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. 7th ప్లాన్ నే వకీల్ బ్రహ్మానందం వేజ్ మోడల్ అంటారు. ఇందిరా ఆవాస్ యోజన 1985, సిక్ ఇండస్ట్రీస్ యాక్ట్ ఎవరు కమిటీ రికమెండేషన్ తోటి వచ్చిందని అడుగుతారు. తివారీ కమిటీ. సిక్ ఇండస్ట్రీస్ అంటే తాయిలా పడ్డానో కాయిలా పడ్డానో అంటారు తెలుగులో, గుర్తుంచుకోండి. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, తర్వాత దానికి అమెండ్మెంట్ 2019 లోకి వచ్చింది. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ 1986, 2016 లో కూడా అమెండ్మెంట్ వచ్చింది. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ 1987, ఇది స్కూళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్ గురించి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసిన తర్వాత మనకి ఏంటిది, ఈజీగా లిటరసీ పెంచొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఈ స్కీమ్ ఈజీగా లిటరసీ పెంచొచ్చు కాబట్టి తర్వాత వచ్చింది నేషనల్ లిటరసీ మిషన్, నెక్స్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి సింపుల్ గా గుర్తుంచుకోండి. సాక్షర్ భారత్ అడల్ట్ లిటరసీ, ఇది లిటరసీ స్కీమ్. దీనికి సాక్షర భారత్ అనే ప్రోగ్రామ్ అడల్ట్ లిటరసీ అంటే పెద్దోళ్ళు ఉంటారో పెద్దలకు నైట్ స్కూల్ పెట్టి అక్షరాస్యతని పెంపొందించడానికి. 1988 సెబీ షేర్వాణి కమిటీ రికమెండేషన్ తోటి సెబీ వచ్చింది. స్టాట్యుటరీ బాడీ ఎప్పుడైంది, 1992 లో అయింది. ఈ ప్లాన్ లో కాలేదు, నెక్స్ట్ ప్లాన్ లో అయింది. దాని హెడ్ క్వార్టర్స్ ముంబై. ఇక్కడ ముంబై. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ 1988, దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. 1989 జవహర్ రోజ్గార్ యోజన, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఓకేనా, నెహ్రూ రోజ్గార్ యోజన అర్బన్, 2 స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ 8th ప్లాన్ 1992 నుంచి 1997, ఇంతకు ముందు 2 years మనకు ప్లానింగ్ లేదు, యాన్యువల్ ప్లాన్స్ వచ్చినాయి. చైర్మన్ ఎవరు, పివి నరసింహారావు. నేను సింపుల్ షార్ట్ కట్ ఇచ్చిన, లెంతీ కాకుండా స్లైడ్ లో పట్టదు అని. అటల్ బిహారీ వాజ్పేయి దేవగౌడ. డిప్యూటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ. గ్రోత్ టార్గెట్ 5.6, అచీవ్డ్ 6.8. ఇక్కడ మనకి సింపుల్ గా చూస్తే టార్గెట్ ప్రకారం అచీవ్ చేసినాం, కానీ ఇక్కడ ఏమైపోయింది అంటే కాటేజ్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ ఇండస్ట్రీ అనేది వెనుకబడ్డది 8th ప్లాన్ లో. ఎందుకంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చెప్పేసి సబ్సిడీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని పట్టించుకోవడం బంద్ చేశారు. సబ్సిడీస్ మొత్తం రిమూవ్ చేయడం జరిగింది. నరసింహన్ కమిటీ 1 ఫామ్ అయింది, దేని మీద, బ్యాంకింగ్ రిఫార్మ్స్ మీద. ఓకేనా, మల్హోత్రా కమిటీ దేనికి, ఇన్సూరెన్స్ రిఫార్మ్స్ మీద. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, అదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి స్కిల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి 1993 లో. ఎంపీ లాడ్స్ 1993. ఓకేనా, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ 93, ఇంపార్టెంట్ చెప్తూ ఉంటాను నేను. ఇక్కడ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్, నేషనల్ అగ్రికల్చర్ పాలసీ 1993, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ 1993. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అంటే మనం ఇప్పుడు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకొచ్చినాం. ఇండస్ట్రీస్ అనేది ఎఫ్డిఐ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇటువంటి టైంలో మనకు ఏమైనా మూతపడ్డ ఇండస్ట్రీస్ వీటిని కూడా ఈజీగా రిజాల్వ్ చేయాలి అంటే మనకు ఐబీసీ అనేది ఇంపార్టెంట్ యాక్ట్. ఓకేనా, నెక్స్ట్ 1994 లో 100% ఎఫ్సిఐ అలౌడ్ ఇన్, ఎఫ్సిఐ కాదు ఎఫ్డిఐ. ఓకేనా, ఎఫ్డిఐ ఏది, కరెంట్ అకౌంట్ లో మనకు ఎఫ్డిఐని 100%, ఎఫ్సిఐ కాదు ఎఫ్డిఐని 100% అలో చేస్తారు అన్నట్టు. తారాపూర్ కమిటీ వేసిరు అదే టైంలో. దీనికి క్యాపిటల్ అకౌంట్, మూలధన అకౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫుల్ కన్వర్షన్ చేయొచ్చా చేయొద్దా. ఇప్పుడు కరెంట్ అకౌంట్ ఫుల్ కన్వర్షబిలిటీ 100% అయితే చేయొచ్చా చేయొద్దా అని చెప్పేసి ఒక కమిటీ వేసారు. ఆ తారాపూర్ కమిటీ 1 వేసారు, 2 వేసారు, ఆ రికమెండేషన్స్ ఇచ్చింది చేయమన్నది, కానీ ఇండియన్ గవర్నమెంట్ ఇంకా చేయలేదు. ఎల్ఈఆర్ఎంఎస్, లిబరలైజ్డ్ ఎక్స్చేంజ్ రెమిటెన్సెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని తీసుకొచ్చినాము. అందులో 40% ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది, 60% ఏమో మార్కెట్ కంట్రోల్ చేస్తుంది. ఓకేనా, మిడ్ డే మీల్ స్కీమ్ ఇంతకుముందు తమిళనాడు ఫస్ట్ తీసుకొచ్చిందని చెప్పినా కదా, ఇది ఇండియా వైడ్ తీసుకొచ్చి 1995. రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ 1995. 1996 యాక్సెలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అనేది ఏఐబి కూడా 1996 ఇదే ప్లాన్ అనేది రావడం జరిగింది. ఓకేనా, దీంట్లో ఎక్కువ మనం ఫోకస్ చేసిన ఆబ్జెక్టివ్ రూరల్ రిసోర్స్ డెవలప్మెంట్, ఎల్పిజి రిఫార్మ్స్. ఓకే, ఆబ్జెక్టివ్స్ అడిగితే మీకు సింపుల్ గా గుర్తుంటది, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఐడిఎఫ్సి అండ్ ట్రాయ్ 1997 లో వచ్చింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 1998 లో రావడం జరిగింది. ఆర్వి గుప్తా రికమెండేషన్ తోటి. అన్నపూర్ణ యోజన ఇది 1999-2000 అని అనుకో, 2000 అని గుర్తుంచుకోండి సింపుల్ గా. టిపిడిఎస్, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంటుంది కదా, అది 1997 లో. ఐఆర్డిఏ 999 లో వచ్చింది. ఓకేనా, జవహర్ గ్రామీణ్ సమృద్ధి యోజన. కొన్ని ఫుల్ ఫామ్స్ నేను చెప్పడానికి టైం ఉండట్లేదు, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఓకే సింపుల్ గా చూసుకోండి. రూరల్ డెవలప్మెంట్ కోసం వచ్చింది.
ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ రెండు స్కీమ్స్ స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన. స్వర్ణ జయంతి అంటే ఏంటి? 50 ఇయర్స్. స్వర్ణం అంటే గోల్డ్, 50 ఇయర్స్. 50 ఇయర్స్ అంటే 1947 లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఈ ప్లాన్ లో మనకు 50 ఇయర్స్ అయ్యే ఛాన్సెస్ అవుతున్నాయి కాబట్టి మనకు స్వర్ణ జయంతి అని తీసుకొచ్చారు. సింపుల్ గా మనకు 9th ప్లాన్ అని గుర్తుంటుంది కదా, 1997 అంటే 50 ఇయర్స్ అవుతుంది. ఈ ప్లాన్ 1997 లో స్టార్ట్ అయింది కాబట్టి స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన. షహరీ అంటే పట్టణాలలో తీసుకొచ్చారు. ఓకేనా. తర్వాత 2 ఇయర్స్ కి SGSY స్వర్ణ జయంతి గ్రామీణ రోజ్గార్ యోజన అనేది మనం తర్వాత గ్రామాలలో తీసుకురావడం జరిగింది. ఇది రూరల్ పీపుల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి, ఇదేమో అర్బన్ పీపుల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి. ఓకేనా. స్కిల్స్ పెంచడానికి, లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేయడానికి, బీపీఎల్ ఫ్యామిలీస్ కి ఎస్పెషల్లీ. ఓకేనా. స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన ఏమో సిటీలలో, గ్రామీణ ఏమో SGSY. ఫుల్ ఫార్మ్స్ మంచిగా క్లియర్ చేసుకోండి. NAIS నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. అదే నవ్వు ఫసల్ బీమా యోజన 2016. ఓకే. సెకండ్ నేషనల్ పాపులేషన్ పాలసీ, అంతకుముందు ఫస్ట్ పాపులేషన్ పాలసీ 1976 వచ్చింది. ఇప్పుడు 2000 సెకండ్ పాపులేషన్ పాలసీ వచ్చింది. PM గ్రామీణ సడక్ యోజన. 2000 లో తీసుకురావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు గ్రామాలలో రోడ్లు అవి వేస్తూ అక్కడ బోర్డు పెడుతుంటారు కదా, గ్రామ సడక్ యోజన కింద వేసినాం అని చెప్పేసి అదే అన్నట్టు. సర్వ శిక్ష అభియాన్ 2001 వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ సమగ్ర శిక్ష అభియాన్ అనేది 2018 లో వచ్చింది. కన్ఫ్యూజ్ అవ్వకండి. అది SSA అనొచ్చు, ఇది కూడా SSA అనొచ్చు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంబేద్కర్ ఆవాస్ యోజన వాల్మీకి కమ్యూనిటీ గురించి. అంత్యోదయ అన్న యోజన ఇంతకుముందు చెప్పిన. ఓన్లీ అంత్యోదయ అయితే రాజస్థాన్ గవర్నమెంట్ ఇంతకుముందు ప్లాన్ లో నేను చెప్పిన గుర్తుందనుకుంటా. అంత్యోదయ అన్న యోజన అయితే 2000 లో వచ్చింది. ఫుడ్ సెక్యూరిటీ, పూరెస్ట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అంటే అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళకి 35 kgs పర్ పర్సన్. F అని పడింది, ఇది P అండి, ఫర్ పర్సన్ అని పెట్టడానికి ప్లాన్ చేసిన. కన్ఫ్యూజ్ అవ్వకుండా షార్ట్ కట్లు వీడియో ఉంటేనే అర్థమవుతుందని సింపుల్ గా రాసిన. పూరా. ఓకేనా. పూరా అనేది 2004 ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. దీని తర్వాత JNNURM అని తీసుకొచ్చినాం. జవహర్లాల్ నెహ్రూ ఫుల్ ఫామ్ తీసుకుని 2005. మళ్ళీ చెప్తే లెంతీ అవుతుంది. తర్వాత దాన్ని చేంజ్ చేసి అమృత్ సిటీస్ తీసుకురావడం జరిగింది 2015 లో జూన్ 25 రోజు. ఒకటే స్కీమ్ గురించి తర్వాత ఏమైందో కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసిన, మీకు అంత ఒకటి దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన. నేషనల్ ఫార్మర్స్ కమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, హెడెడ్ బై MS స్వామినాథన్ 2004. NRHM 2005. భారత్ నిర్మాణ్ 2005. జననీ సురక్ష యోజన 2005. ఓకేనా. రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన 2005. ఓకేనా. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ 2004. నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. అదే తర్వాత మనకి MG నరేగా అయింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ తీసుకొచ్చినాం. అది 2006 ఫెబ్ అండి. ఓకేనా. PM ఆవాస్ యోజన రూరల్ ఏమో 2016, PM ఆవాస్ యోజన అర్బన్ ఏమో 2016. రెండు ఒకటేసారి వచ్చినాయి. అయితే ఇవి ఇక్కడ ఎందుకు ఇచ్చిన ఈ ప్లాన్ కదా అని మీరు అనుకుంటారు కదా, చూడండి. ఇందిరమ్మ రూరల్ హౌసింగ్, దీన్నే PMAY రూరల్ చేశారు. రాజీవ్ గృహకల్ప అర్బన్ హౌసింగ్ 2006 అంటే ఒక 10 years గ్యాప్ ఉంది, గుర్తుంచుకోండి. ఇందిరమ్మ రూరల్ హౌసింగ్ తర్వాత PM ఆవాస్ యోజన రూరల్ అయింది. రాజీవ్ గృహకల్ప అర్బన్ హౌసింగ్ 2006 అనేది PMAY అర్బన్ అయింది. ఓకే, క్లియర్. 11th ప్లాన్ వీడియో లెంత్ అవుతుంది, మీరు ఏమి టెన్షన్ అడగండి. కానీ ఎక్కువ మినిమం 4 to 5 క్వశ్చన్స్ అయితే పక్క కవర్ అయితే కరెక్ట్గా చదువుకోండి. మీరు అక్కడ ఒక 40-50 పేజీ చదివే బదులు సింపుల్గా అయిపోతుంది. నేషనల్ అగ్రి డెవలప్మెంట్ స్కీమ్ 2007. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ మిషన్ అనేది గుర్తుంచుకోండి. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013, మిషన్ అయితే 2007. నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ 2007. తర్వాత అదే ఆయుష్మాన్ భారత్ 2018 వచ్చింది. ఓకే కదా, ఆయుష్మాన్ భారత్. తర్వాత ఇన్సూరెన్స్ స్కీమ్ 2017 లో ఇంకొకటి వచ్చింది, ఆమ్ ఆద్మీ బీమా యోజన 2007. ఉజ్వాలా స్కీమ్ దేనికి? ఇది మెంబర్ ఆఫ్ ఉజ్వాలాలో కన్ఫ్యూజ్ అవ్వకండి, కోడ్ పెట్టుకోండి. LPGకి ఉంటది. మళ్ళీ ఇక్కడ ఉజ్వాలా స్కీమ్ దేనికి 2007 లో వచ్చింది? రిహాబిలిటేషన్ ఆఫ్ ద ప్రాస్టిట్యూట్స్, వ్యభిచార వృత్తి చేసే వాళ్ళకు రిహాబిలిటేట్ చేయడం, వాళ్ళకు పునరావాసం కల్పించడం. PM ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ PMERG 2008. ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్, డిసేబిలిటీ పెన్షన్, వీడియో పెన్షన్ ఇవన్నీ 2007 లో వచ్చినాయి. మోడల్ స్కూల్స్ 2008. ఈ వీడియో చూసిన తర్వాత నేను ఇంతకు ముందు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్లానింగ్ మీద కూడా ఒక వీడియో పోస్ట్ చేసిన 2-3 days బ్యాక్ అనుకుంటా. అది కూడా సాల్వ్ చేసి చూడండి, మీకు ఈజీ అవుతుంది. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ 2009. RT యాక్ట్ 2009 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆధార్ 2009. ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన 2010 లో. అదే ఇప్పుడు ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజనగా చేంజ్ చేసినాం 2017 లో. బాయ్ పుడితేనే అంటే మేల్ అయితేనేమో బాయ్ పుడితేనేమో 5,000, ఫీమేల్ అయితేనేమో
6,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు. దానికి మనం స్టేట్ గవర్నమెంట్కి యాడ్ చేసి 12,000 13,000 అని చెప్తుంది కదా. ఓకే, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ 2011, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అదొకటి 2011. దీంట్లోనే అక్కడ స్వర్ణ జయంతి ప్రోగ్రామ్ ఉందని చెప్పిన కదా గ్రామీణ్కి, దాన్ని దీంట్లో మిక్స్ చేశారు. అది బ్రాకెట్ లో రాసిన కన్ఫ్యూజ్ అవ్వకండి. 99 లో ఉన్నది దీంట్లో కలిపాం అంతే. ఇక్కడ ఏంటి సార్ ఇట్లా చిన్నగా పెట్టినట్టే అదంతా రాసుకుంటూ పోతే మనకు మొత్తం చాటభారతం అవుతుంది. ఓకే, 12th ప్లాన్, లాస్ట్ ప్లాన్. దీంట్లో నెంబర్ ఆఫ్ స్కీమ్స్ వచ్చినాయి. ఓకేనా, దీని నుంచి అయితే మాక్సిమం మినిమం మనకు ఒక క్వశ్చన్ అయితే కవర్ అవుతుంది. సింపుల్ గా 12th ప్లాన్ నేర్చుకుందాం. 2012-17 చైర్మన్ మన్మోహన్, తర్వాత మోదీ, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి. తర్వాత డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్, లాస్ట్ చైర్మన్ కూడా ఈయననే. గ్రోత్ టార్గెట్ 8 అచీవ్డ్ 6.7, ఆబ్జెక్టివ్ ఫాస్టర్ అండ్ సస్టైనబుల్ అండ్ మోర్ ఇన్క్లూజివ్ గ్రోత్ అన్నాడు. నీతి ఆయోగ్ని రిప్లేస్ చేసారు ప్లానింగ్ కమిషన్ 2015 జనవరి 1 మీకు అందరికి ఆల్రెడీ చెప్పిన. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇష్టం వచ్చిన డెవలప్మెంట్ చేస్తే ఆ డెవలప్మెంట్ అనేది సస్టైనబుల్గా లేదు, ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి ఫాస్టర్ అండ్ సస్టైనబుల్ అండ్ మోర్ ఇన్క్లూజివ్ గ్రోత్, ఐజీ అంటే ఇందిరాగాంధీ కాదు, ఇన్క్లూజివ్ గ్రోత్ గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ 2013, నేషనల్ హెల్త్ మిషన్ 2013, రుసా అనేది రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్ 2013 లో తీసుకొచ్చారు. ఇది హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇన్వెస్ట్మెంట్ ఫండింగ్ ఇవ్వడం. మిషన్ ఇంద్రధనుస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మిషన్ ఇంద్రధనుస్ దీంట్లో 7 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ స్టార్ట్ చేశారు. ఇంద్రధనుస్ మిషన్ 1, 2, 3, 4, 5కి వచ్చింది. ఇప్పుడు 12 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇస్తున్నారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకే, తర్వాత కింద ఇక్కడ చూడండి ఒకటి PMSMA, ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ అనేది 2016 జూలై 31 రోజు తీసుకురావడం జరిగింది, అది గుర్తుంచుకోండి. ఇంకొకటి ఈనామ్ అని ఇచ్చింది. ఇక్కడ ఈనామ్ అంటే 4th ఏప్రిల్ 2016. ఇక్కడ 4th అంటే 4, ఏప్రిల్ అంటే కూడా 4th మంత్, 4 × 4 16, 2016 అట్లా గుర్తుంచుకోండి సింపుల్గా. ఓకే, అయితే మిగిలిన నేను చిన్న ట్రిక్స్ చెప్తా. ఓకేనా, జస్ట్ ఫన్నీగా చెప్తా, జస్ట్ గుర్తుండడానికి. అయితే ఫస్ట్ జన్ధన్ యోజన ఎందుకు వచ్చింది అంటే, ఫస్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ మేలో ఫామ్ అయింది. మేలో ఫామ్ అయిపోయిన తర్వాత మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకొస్తానని అనుకుంటుంది. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకొస్తా అనుకుంటే ఫస్ట్ దానికి ఏం కావాలి? ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకుంటే అప్పుడు జన్ధన్ యోజన, ప్రధానమంత్రి జన్ధన్ యోజన ప్రోగ్రామ్ 2014 ఆగస్టు 28 రోజు తీసుకురావడం జరిగింది. అతను ఇన్వెస్ట్మెంట్ కోసం కావాల్సిన సేవింగ్స్ అన్నీ వచ్చినాయి అనుకోండి. ఆ సేవింగ్స్ తోటి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ 2014 సెప్టెంబర్ 25 రోజు మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ అయింది. అయిపోయిన తర్వాత అందరూ వచ్చేసి ఇండియాలో ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏదైనా మనం ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత వేస్టేజ్ కూడా బయటకు వస్తాయి కదా, అలాగా గుర్తుంచుకోవడానికి చెప్తుంది. జస్ట్ ఆ వేస్టేజ్ అంతా క్లియర్ చేయడానికి స్వచ్ఛ భారత్ మిషన్ 2014లోనే అక్టోబర్ 2 రోజు స్టార్ట్ చేశారు. అయినా కూడా ఇంకా విలేజెస్ ఇంకా అనుకున్నంత సెట్ కాలేదని చెప్పేసి రూరల్ ఏరియాస్లో శానిటేషన్ ప్లస్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ డెవలప్ చేయడానికి సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన తీసుకొచ్చారు. ఒక 9 days గ్యాప్లో గుర్తుంచుకోండి. ఓకేనా, ఇవి రెండు ఆ చెత్తను క్లియర్ చేయడానికి, శానిటేషన్ ప్రోగ్రామ్, రూరల్ ఏరియా డెవలప్మెంట్ చేయడానికి అని గుర్తుంచుకోండి. అలాగా తర్వాత ఇదంతా బాగానే ఉంది. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకొచ్చిన తర్వాత మేల్ లిటరసీ బాగానే ఉంది. కానీ కొన్ని ఇండస్ట్రీస్ ఫీమేల్ ఓరియంటెడ్ ఉన్నాయి. అప్పుడు ఫీమేల్ లిటరసీ ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ అనుకుందాం. అప్పుడు తీసుకొచ్చింది ఏంటి? బేటీ బచావో బేటీ పడావో అండ్ సుకన్య సమృద్ధి యోజన. అయితే 2015 జనవరి 22, జనవరి అని ఎట్లా గుర్తుకు రావాలి మీకు అంటే, నార్మల్గా మనకు సంక్రాంతి టైంలో క్రాప్ వస్తుందండి. జనవరి 22 అంటే సంక్రాంతి అయిపోతే ఆ టైంకి పంట చేతికి వస్తే మన చేతిలో డబ్బులు ఉంటాయి. ఓకేనా, మన రైతులందరి అకౌంట్లలో డబ్బులు ఉంటాయి. అప్పుడు వెళ్ళి నీ కూతురుని చదివియండి, నీ కూతురు పేరు మీద సుకన్య సమృద్ధి యోజన అంటే ఆ డాటర్ పేరు మీద డబ్బులు డిపాజిట్ చేయడం, బ్యాంక్లో డిపాజిట్ చేయండి, మీ కూతురుని చదివియండి అంటే అప్పుడు ఈజీగా ఇంటర్ చేతులు డబ్బులు లేకపోతే ఇన్నరని అట్లా గుర్తుంచుకోండి సింపుల్గా జనవరి అని. తర్వాత అంత ఓకే అయింది. అయితే ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని ఇంకా హై లెవెల్ మంచిగా చేయాలి, ఇంకా సక్సెస్ఫుల్ చేయాలంటే డిజిటల్ కావాలి, డిజిటల్ టెక్నాలజీ కావాలి. అందుకే డిజిటల్ ఇండియా మిషన్ తీసుకొచ్చారని గుర్తుంచుకో. 2015 జూలై 1 ఓకేనా, డిజిటల్ ఇండియా తీసుకొచ్చారు. సరే, డిజిటల్ ఇండియా తీసుకొచ్చారు, అంత బాగానే ఉంది, పర్లేదు. కానీ ఆ డిజిటల్ ఇండియాని హ్యాండిల్ చేయడానికి స్కిల్ ఎవరికి లేదని గుర్తుంచుకోండి. స్కిల్ లేదు కాబట్టి అప్పుడు స్కిల్ ఇండియా మిషన్ తీసుకొచ్చారు. ఒక 15 days గ్యాప్లో 2015లోనే స్కిల్ ఇండియా మిషన్ తీసుకొచ్చారని గుర్తుంచుకోండి. తర్వాత మనం ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాలో చాలానే ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేసినాం కదా, అవన్నిటిని మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏంటిది? సీ పోర్ట్స్ నుంచే కదా, సముద్రాల నుంచే కదా ఎక్స్పోర్ట్ చేస్తాం. అందుకే మనం సాగర్ మాల తీసుకొచ్చినాం. ఇది మార్చ్ గుర్తుండాలి అనుకుంటే ఎట్లా అంటే, మనం నార్మల్గా ఏదైనా టూర్స్ కానీ అది వెళ్ళేటప్పుడు మనము సమ్మర్ వెకేషన్స్లో March 15 నుంచి హాఫ్ డేలు స్టార్ట్ అవుతాయి కదా, ఆ టైంలో మనము ఈ సాగర్ మాల అంటే సముద్రాల సైడ్ వెళ్తాము టూర్స్కి అని అట్లా గుర్తుంచుకొని ట్రై చేయండి. ఇది ఓకే. తర్వాత ఇది ఒకటి గుర్తుంచుకోండి, PM కృషి సించాయి యోజన. ఇది దేనికోసం? PM కృషి సించాయి యోజన అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్, డ్యామ్స్ అవి ఇవన్నీ బిల్డ్ చేయడానికి
లివర్ లింకింగ్ అవి ఇవన్నీ చేయడానికి పిఎం కృషి సించాయ్ యోజన జూలై 1, 2015. ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు? ఈ టైంలో తీసుకొస్తేనే రెయిన్స్ ఉంటాయి. నువ్వు డ్యామ్స్ కట్టినా కట్టకుండా ఎట్లా వర్షాలు పడతాయి కాబట్టి పంటలు పండుతాయి. అప్పుడు క్వశ్చన్ చేస్తూ ఎవరు ఉండరు అని చెప్పేసి జూలై 1 తీసుకొచ్చారు అని చెప్పేసి ఫన్నీగా గుర్తుంచుకోండి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన. అయితే ఇక్కడ ఏంటి, ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్కి, ఎవ్రీ ఫ్యామిలీకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వడం, మారుమూల ప్రాంతాలకు అన్నిటికీ. సో అయితే ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ డ్యాములు నిండినాయి కదా, జూలైలో వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, అదే టైంలో మనకు డ్యాములు నిండినాయి కాబట్టి హైడల్ ఎలక్ట్రిసిటీ, వాటర్ తోటి మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు కదా. సో అలాగా మనం ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ చేసారు కాబట్టి జూలై 25కి అందరికీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం ఈజీ అవుతుంది. ఆల్రెడీ సమ్మర్ కాదు, డిమాండ్ కూడా తక్కువనే ఉంటుంది అన్న ఫీలింగ్ తోటి వర్షాలు కూడా పడతాయని ఆ టైంలో తీసుకొచ్చి జూలై 25 రోజు డ్యాములు నిండిన తర్వాత ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసిన తర్వాత అని అట్లా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. తర్వాత అంత బాగానే ఉంది. నెక్స్ట్ ఉజ్వాల డిస్కమ్ అష్యూరెన్స్ యోజన. ఇది దేని గురించి స్కీము? ఇది నార్మల్గా స్టేట్ గవర్నమెంట్ డిస్కామ్స్ కి సపోర్ట్ చేయడం, ఆల్రెడీ అప్పులలో కూరుకుపోయినాయి, దాని నుంచి బయటకు తీసుకురావడానికి ఉదయ్ అనే స్కీమ్ తీసుకొచ్చారు. అయితే నవంబర్ అని మనకి ఎట్లా గుర్తుండాలి అంటే, నార్మల్గా మనకు పీక్ డిమాండ్ ఎప్పుడు ఉంటుంది? సమ్మర్లో ఉంటుంది. సమ్మర్లో మనకు ఎలక్ట్రిసిటీ పీక్ డిమాండ్ ఉంటుంది. ఆ టైంలో అడిగారు అనుకో, స్టేట్ గవర్నమెంట్స్ని సపోర్ట్ చేయండి, డిస్కమ్స్ ఉన్న అప్పుల్ని మీరు అష్యూరెన్స్ ఇవ్వండి, తీర్చండి అని చెప్తే స్టేట్ గవర్నమెంట్స్ ఊరుకుంటాయా? ఊరుకోవు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే నవంబర్లో తీసుకొచ్చింది. నవంబర్లో ఏముంటుంది? వింటర్ ఉంటుంది. ఏసీలు కానీ ఫ్యాన్స్ కానీ అన్నిటినీ ఆపేసి పెట్టుకుంటారు. మళ్ళీ తర్వాత అప్పుడు క్రాప్కి మధ్యలో కూడా గ్యాప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నవంబర్లో, ఖరీఫ్కి రబీకి మధ్యలో. సో ఆ టైంలో అయితే ఈజీగా ఒప్పుకుంటారు అని చెప్పేసి ఉదయ్ స్కీమ్ని నవంబర్ 2015లో తీసుకొచ్చింది వింటర్లో అని చెప్పేసి అట్లా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇలా నేను ట్రిక్స్ ఫన్నీగా చెప్తున్నా అంతే. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా ట్రిక్స్ ఉంటే అవి గుర్తుంచుకోవడానికి ప్లాన్ చేయండి. సేతు భారతం స్కీమ్ March 24, 2016, అది కూడా గుర్తుంచుకోండి. ఓకే, ఈ స్లైడ్ నుంచి మినిమం మనకు 1 to 2 మార్క్స్ పక్క కవర్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నవి. క్లియర్? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది టెలిగ్రామ్ది. థ్యాంక్ యూ ఆల్.